దేవుని మందసం. ఏంది దేవుని మందసం? ఉపాధ్యాయుతం ఇంటి నుంచి బయలుదేరి కదులుతా ఉంది. 6 అడుగులు సాగగా ఎద్దును నరికారు. అదేంటి ఏం పేరుంది అక్కడ? దూడను నరికారు, ఎద్దును నరికారు, దూడను నరికారు. మళ్ళీ 6 అడుగులు సాగగా ఎద్దును మరలా నరికారు, దూడను నరికారు. 6 అడుగులు సాగగా ఎద్దును నరికారు, దూడను నరికారు. 6 అడుగులు సాగగా వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, పేడ వాయిస్తూ ఉన్నారు, పాటలు పాడిస్తూ ఉన్నారు, అల్లర్లు పెడుతూ ఉన్నారు, ఉత్సవం చేస్తూ ఉన్నారు. సంతోష గానాలతో దేవుని మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు. దావీదైతే నాట్యం చేస్తూ ఉన్నాడు. దావీదు శక్తి కొలది నాట్యం చేస్తూ ఉన్నాడు. భయంకరంగా దుక్కుతూ ఉన్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. బలంగా దుక్కుతూ ఉన్నాడు ఆయన. శక్తి కొలది నాట్యం చేస్తూ ఉన్నాడు. తన భయపడి ఊడిపోవాలంటగా, తన వస్త్రాలు ఊడిపోవాలంటగా ఎంతో గొప్పగా ప్రజలు దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. నాట్యం చేస్తూ దావీదు నాట్యముతో దేవుని మందసాన్ని, దేవుని వాక్యాన్ని, ప్రత్యక్షతలో దేవుని శక్తిని తీసుకొని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అరే నాకు వస్తలేదు, దావీదులాగా నాట్యం చేయడం నాకు రాదు. ఆయన బట్టలు ఊడిపోయాయి, నాకు రావట్లేదు ఇక్కడ. ఎలా ఎగిరాడు ఆయన, ఎలా ఎగిరితాడు ఆయన, ఎంత శక్తితో ఎగిరితాడు ఆయన, ఎంత శక్తితో డాన్స్ చేస్తాడు ఆయన, తొక్కితాడు ఆయన. ఆయన బట్టలు ఊడిపోతూ ఉన్నాయి, నాకు రావడంలే. దావీదు వల్ల నాట్యం చేసి దేవుని ఆరాధించడం నాకు రావడంలే. వస్తున్నదేంటి? మందసాలు ఏమున్నాయి? అహరోను చికిరిచిన కర్ర, మన్నా పాత్ర, ఆజ్ఞల పలకలు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అహరోను చిగురించిన కర్ర యెషయి మొద్దు చిగురించాను. యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన. పాత్రలో మన్నా యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన. 10 పలకల ఆజ్ఞలు దేవుని వాక్యం యేసుక్రీస్తు ఉన్నాడు ఆయన. వస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు వస్తున్నాడు కదా. వస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు వస్తున్నది. యేసు ఆ దారిలో వస్తూ ఉన్నాడు, యేసు ఆ మార్గంలో వస్తూ ఉన్నాడు, యేసు వస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తున్నది ఎవరు? యేసుక్రీస్తు. ఎక్కడ యేసు వస్తాడో కేక, ఎక్కడ యేసు ఉంటాడో శబ్దం, ఎక్కడ యేసు ఉంటాడో అరుపు, ఎక్కడ యేసు వస్తాడో మంట, ఎక్కడ యేసు వస్తాడో ఒక కదలిక. ఎమ్మాయి మార్గంలో యేసు వచ్చాడు. యేసు వస్తే ఏముంది అక్కడ? మంట. అంటే యేసు వస్తాడంటే నీలో ఏదో కదలిక, ఏదో మంట, ఏదో స్థాన భ్రంశము. నువ్వు ఉండే చోట ఉండలేవు, నువ్వు కూర్చునే చోట కూర్చోలేవు, నువ్వు ఒకే చోట ఉండలేవు. స్థాన భ్రంశము. యేసు వస్తే ఏంటి? యేసు వస్తే కదలిక, యేసు వస్తే మార్పు, యేసు వస్తే ప్రత్యక్షత, యేసు వస్తే ఒక శబ్దము, యేసు వస్తే ఒక కేక, యేసు వస్తే ఏదో ఒక శబ్దము, అల్లరి, ఆమేన్, హల్లెలూయా, చప్పట్లు, కేకలు, కేరింతలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బెతెస్దా కోనేరు దగ్గర అందరూ కూర్చొని ఉన్నారు. అప్పుడప్పుడు కొన్ని సమయంలో దేవదూత వచ్చి దిగిలి నీటిని కదిలించుట కలదు అక్కడ. ఎవడైతే ఫస్ట్ దానిలో దిగుతూ ఉన్నాడో వాడు స్వస్థత పొందుతూ ఉన్నాడు. స్వస్థత ఇచ్చేది దేవుడు, స్వస్థత ఇచ్చేది యేసు రక్తము. ఇప్పుడు నీటిని కదిలిస్తున్నది ఎవరు? యేసు. యేసు వస్తే నీరు కదిలించబడతా ఉన్నది, ప్రజలు కదిలించబడతా ఉన్నారు. యేసు వస్తే ఒక కదలిక అక్కడ,
యేసు వస్తే ఏదో జరిగి తీరుతుంది అక్కడ. యేసు వస్తే అద్భుతం జరిగి తీరుతుంది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందసం బయలుదేరొస్తుంటే శక్తి కొలది. నీ శక్తి అంతా ఏ రోజైనా బయటకు వచ్చిందా ఇక్కడ? ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఏదో శక్తి కొలది. తన వస్త్రాలు పడిపోయేటట్టుగా, తన మీద ఉన్న ఏఫోదు పడిపోయేటట్టుగా, యాచక ఆ వస్త్రము పడిపోయేటట్టుగా. ఆమేన్. మీకు అర్థమవుతుందా? తన శక్తిరేత విత్ ఆల్ హిస్ మైట్, తనకున్న బలమంతా చేత దేవుని సన్నిధిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎస్, మందసమా రా, ఓ మందసమా రా. ప్రైజ్ ది లార్డ్. ఓ మందసమా రా. నాట్యముతో, ఉత్సాహముతో, ఆరాధనతో, వాయిద్యాలు వాయిస్తూ, కేకలు వేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఆహ్వానిస్తూ